హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షుమాయ్ వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్గా కొన్ని మెటీరియల్స్ ఇవి అయితే కొనుక్కున్నానండి. మగ్గం వర్క్కి సంబంధించిన బీడ్స్, పర్ల్స్ అలా. యాక్చువల్గా ఆన్లైన్లో చాలామంది అంటున్నారు బాగా వస్తున్నాయి, క్వాలిటీ ఉన్నాయి అని. చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను నేను అలాగే వాళ్ళని రీచ్ అయ్యాను కూడా. అస్సలు రిప్లైనే ఇవ్వట్లేదు అనుకోండి. ఒక 10-12 డేస్ నుంచి అనుకుంటా నేను వెయిట్ చేస్తున్నాను. నా మెసేజెస్ ఏ పోతున్నాయి, వాళ్ళు వచ్చిన మధ్యలో అలా వచ్చి ఓకే సిస్ విల్ లెట్ యూ నో అంటున్నారు. మళ్ళీ నేనే మెసేజెస్ పెడుతున్నాను కానీ వాళ్ళ సైడ్ నుంచి రిప్లై ఉండట్లేదు అనమాట. ఇంకా ఫెడప్ అయిపోయి నేను ఇక్కడే లోకల్లోనే ఎలాగైనా ట్రై చేయాలని చెప్పేసి అట్లా ఇట్లా ఒక షాప్ అయితే దొరకబెట్టిన ఫైనల్గా. అండ్ దట్టు మా ఇంటికి చాలా దగ్గరలో అనమాట. అసలు ఎలా అంటే వితిన్ 4 minutesలో అక్కడికి వెళ్ళిపోయాను నేను. నాకు ఎలా అనిపించింది అంటే ఇన్ని డేస్ చంకన పిల్లని పెట్టుకుని ఊరు దోలాడతాను అంటారు చూసారా, అట్లా అయిపోయింది అనమాట. పక్కనే ఉంది షాప్ దగ్గరలో. అండ్ వెళ్ళి ఇవైతే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఇట్లా ఆరీ స్టాండ్ అంటారు కదా, 18 inches ఫ్రేమ్ విత్ స్టాండ్ తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో ఇది ఉంటే బాగుంటుంది అనిపించింది నా దగ్గర. ఎప్పటికైనా యూజ్ అవుతుంది, ఇది ఖరాబ్ అయ్యేది కాదు కదా అని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకున్నాను. మెయిన్ దీనికోసమే అనమాట నేను వెళ్ళింది. ఇది వచ్చేసి ఇలా ఫిట్ చేసుకోవడం, లూజ్ చేసుకోవడం అంటారు కదా ఫ్రేమ్కి, అది నేను తెచ్చాను అలాగే పెట్టేసాను. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇదంతా ఫిక్సింగ్ చేయాలి. ఇలా వీటిని ఇలా నట్స్లో ఫిక్స్ చేసి పెట్టాలన్నమాట. అది ఒక రోజు మా వారితో చేపియాలి అదంతా. ఇది వచ్చేసి ఇలా అనమాట. మనకి ఇలా ఫ్రేమ్ లూజ్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. అది అక్కడ జాయింట్ ఉంది కదా మనకి ఐరన్ దానికి, అది కూడా ఓపెన్ చేసుకొని మన ఫ్రేమ్కి తగ్గట్టు దాన్ని సైజ్ అడ్జస్ట్ చేయొచ్చు అంట. ఇక్కడ చూసారు కదా నట్టు ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 650 పడిందండి నాకు, మొత్తం ఫ్రేమ్ అండ్ స్టాండ్ అదంతా కలిపి. ఓకే అనిపించింది నాకు. అంటే అది 18 inches ఫ్రేమ్ 180, మిగిలింది 450 అనమాట అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా జర్దోజీ తీసుకున్నానండి నేను. ఇది 30 grams అయితే తీసుకున్నాను నేను. ఇది కొంచెం డల్ గోల్డ్ షేడ్లో అలా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి నార్మల్గా 10 grams అయితే 15 rupees అని చెప్పారు. నేను ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేస్తాను చూడండి. 10 grams వచ్చేసి 15 అంటే 30 gramsకి 45 rupees అయితే పడింది. అండ్ క్వాలిటీ కూడా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి షుగర్ బీడ్స్ అండి. ఇవి చాలా అంటే నాకు మంచిగా అనిపించింది, సైజ్ అంతా ఈక్వల్గా బాగున్నాయి. నేను ఇంతటి వరకు కొన్న షుగర్ బీడ్స్లో ఇవి బెస్ట్ అనిపించాయి నాకు, సైజెస్ ఇవన్నీ కూడా. ఇది 10 grams 8 rupees, నేను 100 grams తీసుకున్నా, 80 rupeesలో వచ్చేసినాయి. అండ్ ప్రైజెస్ నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. అండ్ ఇవి వచ్చేసి 2 mm బీడ్స్ అండి. మన ఇవి సైజ్ ప్రకారం ఉంటాయి కదా బీడ్స్, నా దగ్గర ఆల్రెడీ 3 mm ఉన్నాయన్నమాట. సో నేను 2 mmలో కూడా కావాలని చెప్పి ఇలా తీసుకున్నాను. నేను యాక్చువల్గా గోల్డ్ షేడ్ అడిగాను, షైనీ గోల్డ్. అది వాళ్ళ దగ్గర అవైలబుల్ లేదన్నారు. సరే అని చెప్పేసి ఇంకా డల్ గోల్డ్లోనే తీసుకున్నాను నేను. ఇది దీంట్లో 5 స్మాల్ బంచెస్ అయితే వచ్చాయండి. మొత్తం ఇదంతా 65 rupeesకి వచ్చింది నాకు ఈ బంచెస్ అన్నీ. అండ్ ఒక్క దాంట్లో మనకి 12 lines అయితే ఉన్నాయి ఒక్క స్మాల్ బంచ్లో, అలా 5 bunches అనమాట. ఇది కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది ప్రైస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగే బీడ్స్లోనే నేను వీట్ బీడ్స్ అవి తీసుకున్నానండి. అంటే గోధుమలో షేప్ అదనమాట. ఇందులో రైస్ బీడ్స్ అండ్ వీట్ బీడ్స్ అని ఉంటాయి. ఇది వచ్చేసి వీట్ బీడ్స్ అండి. ఇది ఎలా అంటే ఒకటే పెద్ద లైన్ అనమాట. అలా 10 lines ఉన్నాయి, చూసారు కదా ఇలా అనమాట. ఇది లైన్ పొడవుగా ఎక్కువ ఉందన్నమాట. అలా 10 lines ఉన్నాయి. ఇప్పుడు మనము ఫోల్డ్ చేస్తే ఈ బీడ్స్ ఎంత లైన్ ఉన్నాయో 2 mm బీడ్స్ అలా అనమాట. అండ్ ఈ బంచ్ వచ్చేసి నాకు 60 rupees పడింది. ఇప్పుడు మీరు చూడండి ఇది ఎలాగుందో లెంత్, అలా అనమాట. ఫోల్డ్ చేస్తే ఈ లెంత్ సేమ్ ఉంది, అలా పొడవుగా వచ్చేసింది అనమాట. అంటే 20 lines వచ్చాయనుకోవచ్చు ఇది. సో దట్ ఇదన్నమాట. అండ్ సేమ్ ఇలాగే నేను 3 mm బీడ్స్ తీసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర డల్ గోల్డ్ ఉంది కాబట్టి నేను కొంచెం షైనీ గోల్డ్ అనమాట అది తీసుకున్నాను. ఇగో ఇదనమాట షైనీ గోల్డ్, చూసారు కదా ఇది. ఇవి వచ్చేసి సైజ్ వచ్చేసి 3 mm అండి. ఇది సేమ్ ముందు చూపించిన బీడ్స్ లాగానే 20 lines ఉన్నాయి, సేమ్ దానిలాగే అనమాట. అది ఫోల్డ్ చేయకుండా ఉంది, ఇది ఫోల్డ్ చేసి ముడేసేసారు అంతే. అండ్ నేను కౌంట్ ఇస్తున్నాను అవునా కదా అని చెప్పేసి 20 lines అయితే ఉన్నాయి ఇవి. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ నాకు 80 rupees ఏమో పడిందండి. అండ్ కొంచెం ఎక్కువ పడింది ఎందుకంటే కలర్ షేడ్ వల్ల అనమాట. ఆయన అడిగితే ఈ షేడ్లో కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి మేడం అని చెప్పేస్తాను. ఇంకా అంతే తీసుకున్నాను. బట్ నాకు కావాల్సింది అయితే దొరికింది కదా అనేసి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఒకటి జరీ థ్రెడ్ అయితే తీసుకున్నానండి నేను. నా దగ్గర ఆల్రెడీ నేను మీషోలో ఒక సెట్ తీసుకున్నాను కదా, అందులో లైట్ గోల్డ్ షేడ్ అది వచ్చిందండి నాకు జరీ థ్రెడ్. అందులో సిల్వర్, కాపర్, లైట్ గోల్డ్ అనమాట.
కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. నాకు ఇది ఒకటి కావాలని ఇది తీసుకున్నాను. ఇది 40 రూపీస్ ఏమో పడింది. అండ్ అక్కడైతే మొత్తం ఇవి పర్చేస్ చేశానండి. అండ్ ఇది నార్మల్ మిషన్ థ్రెడ్ ఒకటి అండ్ ఒకటి మెజరింగ్ టేప్ కూడా తీసుకున్నాను, ఎందుకైనా మంచిది అవసరం పడుద్దని. ఇవి రెండు నేను బయట వేరే లోకల్ షాప్ పక్కన ఉండే దగ్గర తీసుకున్నాను. ఇది అక్కడ అవైలబుల్ లేకుండే. ఇది వచ్చేసి 30 రూపీస్ ఏమో పడింది ఇది ఒకటి. అండ్ థ్రెడ్ వచ్చేసి 7 రూపీస్ అనుకుంటా. ఇవి వచ్చేసి 37 రూపీస్ అలా పడినాయి. అండ్ నేను అక్కడ ఆరి మెటీరియల్ అంతా తీసుకున్నది అయితే అరౌండ్ 1000 రూపీస్ అయింది అనుకుంటా ఎగ్జాక్ట్లీ. మొత్తంకైతే ఇవైతే వెళ్ళి నేను లోకల్ షాప్లో అయితే కొనేసానండి. ఆన్లైన్ అన్ని ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్ అయితే వేస్ట్ చేశాను. అలా మీరు కూడా ఏం చూడకండి, ఏదైనా నియర్ బై షాప్ ఇలా అవైలబుల్లో ఉంటే అయితే వెళ్ళి తీసుకోండి. అండ్ ఇలా స్టాండ్ ఇవి మీషోలో వీటిలో అవైలబుల్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో డైరెక్ట్ వెళ్ళి చూసి కొనాలని అనిపించింది. అలా వెళ్ళి కొన్నాను అనమాట. ఇది మొత్తం బిల్ అనమాట. నేను కొన్న 7 ఐటమ్స్కి కరెక్ట్గా 1000 రూపీస్ అయితే బిల్ చేశారు వాళ్ళు. అండ్ నాకు లక్కీగా ఏ మెటీరియల్ కావాలో అవన్నీ నాకు మంచి క్వాలిటీలో అయితే దొరికాయండి. డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నాను కదా, ఇంక ఇప్పుడు చిన్న వాటికి కూడా వెళ్ళొచ్చు, నియర్ బై ఉంది కాబట్టి. సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.